హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మణిచంద్ర టాక్స్. ఎస్పెషల్లీ ఈ వీడియో ఏంటంటే చిన్న పిల్లలకి మనము ఆకుకూరలు ఎలా అలవాటు చేయాలి చిన్నప్పటి నుంచి. ఓకే, సో దాని గురించనే నేను ఈ వీడియో చేస్తున్నాను. ఇది పాలక్ రైస్ అన్నమాట. చాలా సింపుల్ రెసిపీ. పిల్లలు ఏంటంటే కర్రీస్ వచ్చేసరికి ఆప్షన్ లాగా చూస్తారనమాట. బట్ రైస్ వచ్చేసరికి ఖచ్చితంగా ఏ రైస్ అయినా తింటారు. పాలకూర ఏదైనా ఆకుకూరలు ఉంటాయి కదా, అవి రైస్లో కలిపి వండితే కనుక దాని టేస్ట్ చాలా బాగుంటుంది. వాళ్ళకి తెలియకుండానే తింటారనమాట. దానివల్ల హెల్త్ కూడా చాలా బాగుంటుంది. సో ప్రతి ఒక్కరి లైఫ్లో ఆకుకూరలు అనేది ఖచ్చితంగా ఉండాలి. మన ఎవ్రీడే లైఫ్లో ఉండడం వల్ల మనకు కంటి సమస్యలు, తర్వాత హెల్త్ ఇష్యూస్ కూడా మ్యాక్సిమం రాకుండా ఉంటాయన్నమాట. సో ఇక వెయిట్ చేయకుండా మనమైతే వీడియో లోపలికి వెళ్ళిపోదాము. వెళ్ళిపోయి పాలక్ రైస్ ఎలా ప్రిపేర్ చేయాలి టేస్టీగా, సింపుల్గా అనేది ఈ వీడియోలో చూద్దాము. తప్పకుండా ఫాలో అవ్వండి. మీ కిడ్స్ యొక్క ఆరోగ్యం బాగుండాలంటే కనుక ఇలాంటి చిన్న చిన్న టిప్స్ అయితే ఫాలో కండి. సో పాలక్ రైస్ చేసుకోవడానికి ఒకసారి అయితే ఇంగ్రీడియంట్స్ చూద్దాము. నీట్గా కట్ చేసుకొని కడుక్కున్న పాలకూర అనమాట. తర్వాత ఆనియన్ ఇట్లా స్లైసెస్ లాగా చేసుకోవాలి. కొంచెం మిర్చి, బే లీవ్స్, ఇలాచీ అండ్ మరాఠీ మొగ్గ, అండ్ దెన్ ఈ చెక్క, లవంగ అండ్ షాజీర్ అనమాట. ఇంకా మీ దగ్గర బిర్యానీకి సంబంధించిన సామాన్ ఏదన్నా కానీ యాడ్ చేసుకోండి టేస్ట్ కోసం. సో అదేవిధంగా రైస్ని కూడా నానబెట్టుకోండి. సో ఇది మనం ఏంటంటే బగారా లాగా చేస్తాం కాబట్టి ప్రాసెస్, రైస్ని అయితే నానబెట్టుకోవాలి. సో పిల్లలకు కాబట్టి కొంచెం నెయ్యితో చేస్తే టేస్ట్ బాగుంటుంది అండ్ హెల్తీగా కూడా ఉంటారు కాబట్టి నెయ్యి వాడుతున్నాం మేము ఆయిల్ బదులు. మీ ఇష్టం, ఒకవేళ ఆయిల్ అంటే ఆయిల్ కూడా వేసుకోవచ్చు. గరం మసాలా ఉన్నాయి కదా సామాన్లన్నీ, అవన్నీ కూడా వేసుకోవాలి నెయ్యిలో. సో నెక్స్ట్ ఆనియన్స్ అండ్ చిల్లీ రెండు వేసుకోవాలన్నమాట. మెయిన్ ఇంగ్రీడియంట్ అయిన పాలకూర వేసుకోవాలన్నమాట. ఇంకొంచెం వీలైతే ఇంకా సన్నగా కోసుకోండి, మాకు ఓకే ఇది ఈ సైజు. లేదంటే మిక్సీలో పట్టుకుని అయినా వేసుకోవచ్చు కచ్చా పచ్చగా. సో ఇప్పుడే కొంచెం సాల్ట్ వేసుకోండి టేస్ట్కి తగ్గట్టుగా. సో ఇలా నీట్గా కలబెట్టుకున్న తర్వాత మూత పెట్టుకోవాలి, కొంచెం సేపు కుక్ అని. ఒకసారి మూత తీసుకొని చూద్దాము. ఓకే, ఇప్పుడు ఇందులో మనకు ఎన్ని గ్లాసుల రైస్ అయితే అన్ని గ్లాసుల వాటర్ అయితే పోసుకొని బాయిల్ చేసుకోవాలి. సో మేమైతే 3 గ్లాసెస్ ఆఫ్ రైస్ పోసాము. సో 3 గ్లాస్ వాటర్ పోస్తాము. సో ఈ వాటర్ మరిగేంత వరకు ఉంచాలన్నమాట. సో మూత పెట్టుకుందాం. సో ఒక 4 to 5 మినిట్స్ తర్వాత మూత తీసి చూసుకోవాలి. సో వాటర్ అయితే ఇట్లా బాయిల్ అవుతుంది. ఇప్పుడు నానబెట్టుకున్న రైస్ని ఇందులోనే తీసుకోవాలి. సో ఇలా నీట్గా కలబెట్టుకున్నాక మళ్ళీ మూత పెట్టుకొని ఒక 10 మినిట్స్ వరకు అయితే ఉడికించుకోవాలి. రైస్ ప్రాసెస్ ఎలా ఉంటుందో అలాగే. సో దాంతో మనకు పాలక్ రైస్ అయితే రెడీ అవుతుంది. సో ఇలా తినడం వల్ల ఏంటంటే చాలా హెల్తీగా ఉంటుంది అన్నమాట. వావ్! పాలక్ పన్నీర్‌లో పెట్టుకొని పాలక్ రైస్ తినాలి బాగుంటది. బాగుంటుందా? ఇంతకుముందు మనం అట్లా ట్రై చేసాం కదా, బాగుండే కదా అట్లా. అవును. ఎలా ఉంది చెప్పి? బాగుంది. బాగుంది. టేస్టీగా. సూపర్.